సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చునగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచుము. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారము మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. నాకు చెవియెత్తి నా మాట ఆలోచించుము. నీ కృపాశయమును సుఖము ఒకడు తన పాపము కాపాడుకున్నట్లు వారు తమ హృదయమును కనబరుచుకుని ఉన్నారు. వారిలో గర్వముగా మాట్లాడును. వారు చీకటికి ఆతురపడి సింహములను చాటైన సర్వములలో పొత్తు కలువ సింహములను ఉన్నారు. లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకంలో చేతుల నుండి నీవు నీ దాహముతో వారి కడుపు నింపుకొనిచున్నాడు, కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తికి తమ పిల్లలను విడిచిపెట్టుతారు. తన దృష్టి లోపించింది. కన్ను ప్రార్థన చేద్దాం. వాక్యం చదివిన మాస్టర్ గారికి వందనములు తెలియజేస్తున్నాం. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. God
ఏది లేదు నాయన, నీకు వందనాలయ్యా. హృదయాన్ని అంతరంగంలో పరిశీలించగల గొప్ప దేవా, అయ్యా ప్రతి బిడ్డ కొరకు, వారి విజ్ఞాపన కొరకు, వారి ప్రార్థన అవసరాల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రభువా, అయ్యా మీరు ఆరాధిస్తున్నందుకు, అయ్యా మీ మందిర సమాధానంతో నా ప్రభువా, అయ్యా మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందంతో నా ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నిర్మించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా విశ్రాంతి దినాన అయ్యా ఇంకో ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి దేవా. అయ్యా ఇంకో ప్రభువా లోకులవలే కాకుండా ప్రభువా, అయ్యా ప్రత్యేకపరచబడిన బిడ్డలుగా నా ప్రభువా, అయ్యా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని నా ప్రభువా మా కుటుంబాలన్నిటికీ దయచేయండి నాయన. యెహోవా కుటుంబం వలె నా ప్రభువా నేను నా కుటుంబాలన్నీ ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకో ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం అయ్యా ప్రతి బిడ్డకు దయచేయండి దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంకో నీ సన్నిధికి రాకపోతే అయ్యా నీవు గర్విస్తామనే ఆలోచన నా ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డ హృదయంలో దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంకో ప్రభువా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందం పొందుకోవడానికి నా ప్రభువా, అయ్యా ఇంకో బిడ్డలందరూ నా ప్రభువా, అయ్యా ఇంకో త్వరపడి నీ సన్నిధికి వచ్చి రామని సహాయం చేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకో తండ్రి అయ్యా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను బట్టి, ఎవరి బిడ్డలను బట్టి అయ్యా నడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో బలమైన అయ్యా ఇంకో ప్రభువా సేవ జరిపించట్టు నా తండ్రి, అయ్యా ప్రతి బిడ్డను నడిపించమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అవును ప్రభువా సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి నా ప్రభువా, అయ్యా ఇంకా మా జీవితాల్లో మార్పు లేదు నా ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా బలవంతానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అయ్యా ఇప్పుడు నీ సన్నిధికి వచ్చి అయ్యా స్తుతించే భాగ్యాన్ని నా ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డకు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా లోకంలో జీవిస్తూ లోకానుసారమైన జీవితాలు నా ప్రభువా గడుపుచున్నామయ్యా నా ప్రభువా, అయ్యా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా కాల సమయంలో తండ్రి అయ్యా చేరి వచ్చి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నా తండ్రి. వారి కుటుంబాలను సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా రాలేక ఎరగబడిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి అయ్యా ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని మీరు ఉండండి, అది కాని మొదలుకొని వరకు సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభువా అనేకమైన కష్టాలు ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి ప్రభువా, అయ్యా సన్నిధికి రాలేకపోవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని కూడా మీ సన్నిధికి నడిపించండి అయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉందని ప్రభువా, అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తేనా ప్రభువా, అయ్యా సమాధానం దయచేసే దేవుడు అని, అయ్యా విడిపించే దేవుడు అని నా తండ్రి. అయ్యా బిడ్డలకు తిరిగి నీ సన్నిధికి వచ్చినట్టు సహాయం చేయండి నాయన, నీకు వందనాలయ్యా. స్త్రీలను బట్టి పురుషులను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డలను నడిపించండి దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా స్త్రీల బలమైన ప్రార్థన వర్గంగా మీరు లేవనెత్తండి ప్రభువా. అయ్యా స్త్రీలలో నా ప్రభువా అయ్యా భర్త కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉందని ప్రభువా. అటువంటి బాధ్యత కలిగి జీవించే బిడ్డలుగా నా ప్రభువా అయ్యా స్త్రీలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు. సంఘాన్ని బలపరచండి, సంఘంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి నా తండ్రి, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా మరి ప్రాముఖ్యమైన సమయానికి మేము ఎడుచూ ఉండగా ప్రభువా అయ్యా మా హృదయాల్లో సరిచేయండి నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడుచూ ఉండగా ప్రభువా అయ్యా వినగలి చెవులను గ్రహించే మనసును మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా మీరు మాతో మాట్లాడుచూ ఉండగా ప్రభువా అటు వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం నాకు మాకు అందరికీ దయచేసి అయ్యా ముందున్న సమయం అంతా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేము జీవించేప్పుడు దయచేయండి. యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వరకు
బైబిల్ పట్నం సూరత్ చదువుతుంది. 20వ అధ్యాయం 11, 18. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మళ్ళీ చెప్పమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. సరే. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహంలో ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసును గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతానని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునై వారి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమని. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. అలాగే ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 15 వరకు సుసన్న బైబిల్ చదువుతారు. ఆదికాండం 28, 10, 15 వరకు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో